హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఫుల్ డే వ్లాగ్ వచ్చి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. మా జెస్సు అయితే ఫస్ట్ టైం అనమాట. సో తన రియాక్షన్ అయితే చూడాలి, ఎట్లా ఫీల్ అవుతాడా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడా అనేసి మేమైతే సడన్గా బయలుదేరామన్నమాట. అనుకోలేదు. సో ఇట్లా ఈవినింగ్ అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. బట్ అంతగా రష్ ఏమి లేదు, నార్మల్గా అంత జనాలు ఏం లేరు. సమ్మర్ హాలిడేస్ కదా, సో ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఇవాళ ఒక టాపిక్ అయితే మాట్లాడాలి. ఏమిటంటే నేను రీల్స్ చేస్తున్నా, బ్లాగ్స్ చేస్తున్నా, నేను అన్నదాన్ని అంటే అందరికీ నచ్చాలి అనేమి లేదు. అందరికి నేను నచ్చవచ్చు, కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. బట్ నేను నేను ఛానల్ స్టార్ట్ చేసి సో నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అందరూ తిట్టడం వల్ల సో నా మనసుకి నాకు నచ్చలేక నేను బ్లాగ్స్ అయితే ఆపేసాను అనమాట. ఛానల్ బ్లాగ్ చేశాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసి 5 months అవుతుంది. సో మళ్ళీ ఎవరేమంటే అనుకోని అనేసి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో అవన్నీ పట్టించుకుంటే నేనైతే ముందుకు వెళ్ళలేను. చేయండి, నా బాబు అయితే అల్లరి చేస్తున్నాడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో మనం బాగున్నప్పుడు అందరూ మన తోడుగానే ఉంటారు. బట్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సో అవి సాల్వ్ చేయడానికి మనకి ఎవరు హెల్ప్ చేయరు అనమాట. మన ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని ఎవరు అని మనకి హెల్ప్ చేయరు. సో మనమే స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది, అయితే ఫుల్ ఎక్సైటింగ్ అనమాట. ఏమి చూడలేదు, కప్స్ గట్ట అన్నీ 20 రూపీస్ 30 రూపీస్ ఉన్నాయి. బట్ ఏమి కొనలేదు. నా బాబు అయితే కింద వదిలేస్తే వెళ్ళిపోతా అనేసి అల్లరి చేస్తున్నాడు. సో ఎక్కడ పడిపోతాడనే భయం, ఇంకేం లేదు. సో అందుకే ఏమి కొనలేదు, ఏం తినలేదు కూడా. సో వచ్చేసామన్నమాట. సో ఎన్నో ప్లాన్ చేసుకొని వెళ్ళాను షాపింగ్ అని చేద్దామని, బట్ ఏమీ అవ్వలేదు. సో అయితే రంగుల రాట్నం ఎప్పుడైనా ఎక్కారా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. సో ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు. చాలా భయంగా ఉంటుంది అనేసి అంటూ ఉంటారు, నాకైతే తెలియదు. నాకు మాత్రం చాలా భయం. సో నేను అందుకే ఎప్పుడు ఎక్కలేదు అనుకున్నాను, బట్ నేనైతే ట్రై చేయలేదు. చూద్దాం ఎప్పుడైనా ట్రై చేద్దామా, ఎక్కుదామా అనేసి. ఇక్కడైతే వాళ్ళ పప్పకి చెప్తున్నాడు, ఇక్కడే నేను ఆడుకుంటా ఇట్లా చూపిస్తున్నాడు అనమాట. సో ఇక్కడే వాడు ఉంటాడంట. కొట్టి బొగ్గ మీద ఇలా కొట్టి తీసుకొని వెళ్ళాడు వాళ్ళ పప్పకి అక్కడికి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తామంటే ఇంటికి రాడంట. సో లేదు అని చెప్తున్నాడు. సో మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఇంటికైతే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిపోతేనే సో బయట డస్ట్ గట్ట అన్నీ ఉంటాయి కాబట్టి నేను వైప్స్తో నీట్గా తుడిచేసి కూర్చోబెట్టాను బాబుకి. సో నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇక్కడైతే చెప్తున్నాడు. సో వాడికి బుక్స్ అంటే చాలా ఇష్టం, బట్ అంతగా చదువుతాడు అనేసి ముందుకి ఏమీ లేదు. సో ఇప్పుడు కొత్తగా అని చూస్తున్నట్టు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో ఇక్కడైతే నేను అట్టు అయితే తినిపిస్తున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.